హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఎక్సెల్ షార్ట్కట్ కీస్ సిరీస్లో భాగంగా ఈరోజు మన మూడో వీడియోలో కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఉన్నటువంటి డిఫరెంట్ షార్ట్కట్ కీస్ గురించి నేర్చుకుందాం. ఈ షార్ట్కట్ కీస్ నేర్చుకునే ముందు మనం ఈ షార్ట్కట్ కీస్ వల్ల ఉపయోగం ఏంటంటే వర్క్ స్మార్ట్, ఏదైనా వర్క్ సులభంగా పూర్తి చేయడం. రెండు ఆప్షన్లు మనకి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనేటువంటి రెండు ఆప్షన్స్ మనకి ఇస్తే మనం ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళని లేకపోతే స్మార్ట్ వర్క్ కే మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. సో మనం ఆఫీస్లో ఒక వర్క్ కంప్లీట్ అయింది అనుకుంటూ ఉండే లోపలే మనకి మరలా వర్క్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం స్కిల్స్, షార్ట్ కట్స్ ఇవన్నీ నేర్చుకొని సింపుల్ మెథడ్స్ నేర్చుకున్నప్పుడు ఏ వర్క్ అయినా కూడా మనకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అలానే మనం ఆఫీస్లో ఏం చేస్తుంటాం, వర్క్ ని సింప్లిఫై చేసుకోవడానికి ఒక్కోసారి ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద డిపెండ్ అవుతాం. మనం ఇక్కడ సీరియస్ గా గమనిస్తే ఇక్కడ చాలా వర్క్ మీరు గమనిస్తే థర్డ్ హ్యాండ్ కూడా చూడొచ్చు. అంటే ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద కూడా ఒక్కోసారి డిపెండ్ అయిపోతాం మన వర్క్ చేయలేక. అలానే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మానిటర్ పగలగొట్టేద్దాం మన ఫ్రస్ట్రేషన్ వచ్చినా మనం పగలగొట్టలేము. ఆఫీస్లో మన ఉద్యోగాలు ఉండవు, లేదా మన సొంత మానిటర్ మనం పగలగొట్టుకోలేం. ఎప్పుడైతే వర్క్ లో మనకి స్కిల్స్ లేకుండా, మనకి షార్ట్ కట్స్ ఇలాంటివి తెలియకపోతే వర్క్ మీద చాలా ప్రెషర్ తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ స్కిల్స్ మనకి డెవలప్ అవుతాయో ఆటోమేటిక్ ఏంటంటే మనం వర్క్ ని ఎలా సింప్లిఫై చేసుకోవాలో మనకి ఐడియాస్ వస్తే, ఐడియాస్ వల్ల ఈ స్కిల్స్ వల్ల ఏమవుతుందంటే వర్క్ ని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనం వర్క్ సులభంగా పూర్తి చేయగలుగుతామో ప్రమోషన్స్ లో కానీ, కొలీగ్స్ దగ్గర కానీ, బాస్ దగ్గర కానీ మనకి ఒక మంచి పొజిషన్ ఉంటుంది. కాబట్టి వర్క్ స్మార్ట్ అండ్ కంప్లీట్ వర్క్ క్విక్లీ. మొదటిగా కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ అనేటువంటి షార్ట్ కట్ మొత్తం డాక్యుమెంట్, మన ఇక్కడ వర్క్ షీట్ అంటాం, ఈ వర్క్ షీట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి మనకి కంట్రోల్ ఏ అనేటువంటి షార్ట్ కట్ యూస్ఫుల్ గా ఉంటుంది. అలానే మనకి కంట్రోల్ బి అనేటువంటి షార్ట్ కట్ ఏదైనా సెలెక్టెడ్ టెక్స్ట్ ఉన్నా, సెలెక్టెడ్ సెల్ ఉన్నా దాన్ని బోల్డ్ చేయడానికి, బోల్డ్ ఆన్ ఆఫ్ కి మనకి కంట్రోల్ బి అనేటువంటి షార్ట్ కట్ ఉపయోగపడుతుంది. ఏదైనా డూప్లికేషన్ చేయడానికి, నేను ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ని మరలా ఇక్కడ కూడా కావాలి అనుకున్నప్పుడు డూప్లికేషన్ చేయడానికి కంట్రోల్ సి అనేటువంటి షార్ట్ కట్ వాడతాను. సో ఏదైతే టాప్ సెల్ లో ఉన్నటువంటి డేటా ఆటోమేటిక్ గా కాపీ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం షార్ట్ కట్ వాడుతున్నాను, ఈ 7890 బాటమ్ సెల్ లో కూడా రావాలి. అప్పుడు కంట్రోల్ డి అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా నేను ఈజీగా టాప్ సెల్ లో ఏది ఉందో అదే బాటమ్ సెల్ లో కాపీ అవ్వడానికి కంట్రోల్ డి అనేటువంటి షార్ట్ కట్ వాడాను. రైట్, మనం ఇప్పుడు 7890 ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ లో ఉన్నటువంటి ఎస్టిడి కోడ్, ఫోన్ నెంబర్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ సెల్స్ ని సెలెక్ట్ చేసి ఎప్పుడైతే కంట్రోల్ ఈ అనేటువంటి షార్ట్ కట్ వాడానో ఆటోమేటిక్ గా ఫోన్ నెంబర్స్ వరకు సపరేట్ గా నాకు ఇక్కడ ఫిల్ అయ్యాయి. ఈ షార్ట్ కట్ ఏమంటున్నానంటే కంట్రోల్ ఈ ఆర్ ఫ్లాష్ ఫిల్ షార్ట్ కట్ అంటున్నాను. అలానే మనకి కంట్రోల్ ఎఫ్ అనేటువంటి షార్ట్ కట్ ఫైండ్. సపోజ్ నేను ఇప్పుడు బోల్డ్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలి. నా వర్క్ షీట్ లో మనకి మోర్ దెన్ 10 lakh రోస్ నేను సేవ్ చేసుకోవచ్చు, 16,384 కాలమ్స్ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఏదైనా వెతకాలి అంటే ఇప్పుడున్నటువంటి డేటాలో సింపుల్, కానీ పెద్ద ఒక లార్జ్ డేటా సెట్ ఉన్నప్పుడు నాకు చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు నేను ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి ఈ ఫైండ్ అనేటువంటి ఆప్షన్ నాకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కడైతే నాకు నెక్స్ట్ బోల్డ్ ఉంటుందో ఆ బోల్డ్ నేను ఈజీగా సెలక్షన్ లో ఉన్నాం కాబట్టి మనకి సెలెక్ట్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు ఎప్పుడైతే సెలక్షన్ డిజేబుల్ చేస్తానో, ఎప్పుడైతే కంట్రోల్ ఎఫ్ మనం చూస్తామో డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోయింది, బోల్డ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ అలానే మనకి గోటు కంట్రోల్ జీ. ఈ గోటులో మనకి ఏమున్నాయి, డిఫరెంట్ నేమ్డ్ పార్ట్స్ రిఫరెన్సెస్ ఉన్నాయి. అలానే ఇంకా గోటు స్పెషల్కి వెళ్ళిపోతే మనం బ్లాంక్స్ ఎక్కడ ఉన్నాయి ఆ బ్లాంక్స్ వరకు వెళ్ళాలా, కరెంట్ రీజియన్ వెళ్ళాలా, ఇలా రో డిఫరెన్సెస్, కాలమ్ డిఫరెన్సెస్, ఇలా డిఫరెంట్ స్పెషల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో నేను బ్లాంక్స్ కి వెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ బ్లాంక్స్ తీసుకున్నాను. ఇలా మనం ఏదైతే పర్టికులర్ పార్ట్ స్పెసిఫై చేస్తామో దానికి వెళ్ళడానికి, ఆ పర్టికులర్ పార్ట్ కి వెళ్ళడానికి గోటు అనేటువంటి షార్ట్ కట్ వాడతాను.
అలానే కంట్రోల్ హెచ్ రీప్లేస్ అనేటువంటి షార్ట్ కట్ వాడాను. ఫైండ్ అండ్ రీప్లేస్. ఫైండ్ ఏం కనుక్కోవాలి, దాన్ని దేంతో రీప్లేస్ చేయాలి. ఇలా మనం రీప్లేస్ షార్ట్ కట్ వాడుకోవచ్చు. అలానే ఇటాలిక్ రైట్ సైడ్ స్లాంట్ అవడానికి టెక్స్ట్ మనం ఇటాలిక్ షార్ట్ కట్ వాడుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఇటాలిక్ ఆన్ అండ్ ఆఫ్ మనం చూడొచ్చు ఇక్కడ కంట్రోల్ ఐతో. తర్వాత ఏదైతే ఫైండ్ డైలాగ్ బాక్స్ లో టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ ని మనం డిలీట్ చేయాలంటే సింపుల్ గా కంట్రోల్ జే అనేటువంటి షార్ట్ కట్ వాడచ్చు. అలానే ఏదైనా ఒక టెక్స్ట్ ని హైపర్ లింక్ గా కన్వర్ట్ చేయాలంటే మనం కంట్రోల్ కి ఏదైనా అది క్లిక్ చేస్తే ఇంకేదైనా వేరేది ఓపెన్ అవ్వాలంటే మనం హైపర్ లింక్ అనేటువంటి ఆప్షన్ వాడచ్చు. దానికి షార్ట్ కట్ కంట్రోల్ కే వాడచ్చు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని సెలెక్ట్ చేసి దాన్ని టేబుల్ ఫార్మాట్ లోకి మార్చాలంటే కంట్రోల్ ఎల్ అనేటువంటి షార్ట్ కట్ కానీ కంట్రోల్ టీ అనేటువంటి షార్ట్ కట్ వాడచ్చు. టేబుల్ ఫార్మాట్ లోకి అది కన్వర్ట్ అయిపోతుంది. రైట్, ఇలా టేబుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడానికి మనం ఈ కంట్రోల్ ఎల్ అనేటువంటి షార్ట్ కట్, కంట్రోల్ టీ అనేటువంటి షార్ట్ కట్స్ వాడచ్చు. కంట్రోల్ ఎం కి కంట్రోల్ క్యూ కి ఎటువంటి షార్ట్ కట్స్ అసైన్ చేయలేదు. ఒక న్యూ వర్క్ బుక్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఎన్ అనేటువంటి షార్ట్ కట్ మనం వాడచ్చు. అలానే కంట్రోల్ ఓ ఏదైనా ప్రీవియస్ గా వర్క్ చేస్తున్నటువంటి ఏమైనా ఫైల్స్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఓ అనేటువంటి షార్ట్ కట్ ద్వారా వాటిని ఓపెన్ చేయొచ్చు. కంట్రోల్ ఓ ఓపెన్ డైలాగ్ బాక్స్ మనకి వచ్చేస్తుంది. తర్వాత రైట్ సైడ్ ఫిల్లింగ్ చేయడం. ఏదైనా టెక్స్ట్ ఉంటే దాన్ని రైట్ సైడ్ మొత్తం ఫిల్ చేయాలి అంటే సపోజ్ ఇప్పుడు ఓపెన్ ఉంది, రైట్ సైడ్ ఉన్నటువంటి సెల్స్ మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ ఆర్ అనేటువంటి షార్ట్ కట్ వాడితే రైట్ సైడ్ ఉన్నటువంటి సెలెక్టెడ్ సెల్స్ అన్ని కూడా ఇటుపక్క లెఫ్ట్ మోస్ట్ సెల్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో ఫిల్ అయిపోతాయి. రైట్, నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్ ఎస్. పర్మనెంట్ గా చేంజెస్ సేవ్ అవ్వడానికి మనం కంట్రోల్ ఎస్ వాడతాం. మొత్తాన్ని టేబుల్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయడానికి కంట్రోల్ టీ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. రైట్, అలానే అండర్లైన్ చేయడానికి ఏదైనా అండర్లైన్ చేయాలంటే మనం కంట్రోల్ యూ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. కట్ చేసింది కానీ కాపీ చేసింది కానీ మనకి డిఫాల్ట్ గా ఈ క్లిప్ బోర్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ క్లిప్ బోర్డ్ లో నుంచి మనం నార్మల్ గా మళ్ళా వర్క్ బుక్ లోకి తీసుకొచ్చుకోవడానికి ఏదైనా కాపీ చేసిన దాన్ని మళ్ళా పేస్ట్ చేయడానికి మనం కంట్రోల్ వి అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. రైట్, ఎన్నిసార్లు అయినా మనం పేస్ట్ చేసుకోవచ్చు, కట్ చేసిన దాన్ని కానీ కాపీ చేసిన దాన్ని కానీ. ఫైల్ ఏదైనా క్లోజ్ చేయాలంటే కంట్రోల్ డబ్ల్యూ షార్ట్ కట్ వాడతాం. ఏదైనా ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలి అంటే, కాపీ చేయాలంటే కంట్రోల్ సి వాడుతున్నాం. కట్ చేయాలి, మూవ్ చేయాలి, ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలి అంటే మనం కంట్రోల్ ఎక్స్ అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. రైట్, అలానే ఏదైనా ఒక వర్క్ ని రిపీట్ చేయాలి అంటే సపోజ్ నేను ఇప్పుడు దీనికి ఒక కలర్ ఇస్తున్నాను. ఏం కలర్ ఇచ్చాను? రెడ్ కలర్ ఇచ్చాను. ఇదే నేను షార్ట్ కట్ కంట్రోల్ వై అనేది వాడటం ద్వారా ఏదైతే ప్రీవియస్ యాక్షన్ చేశానో అదే యాక్షన్ నేను రిపీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫాంట్ కలర్ ఇవ్వడం, రైట్, రెడ్ ఫాంట్ కలర్ ఇవ్వడం, రిపీట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. కంట్రోల్ వై అనేటువంటి షార్ట్ కట్. ప్రీవియస్ యాక్షన్ నుంచి బ్యాక్ రావాలంటే కంట్రోల్ జెడ్ అనేటువంటి షార్ట్ కట్ మనం వాడతాం. ప్రీవియస్ యాక్షన్ వన్ యాక్షన్ బ్యాక్వర్డ్ రావాలంటే కంట్రోల్ జెడ్ వాడతాం. ఒక యాక్షన్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే కంట్రోల్ వై అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. ఇలా డిఫరెంట్ షార్ట్ కట్స్ మనం వాడి మన వర్క్ ని మనం చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. థ్యాంక్ యూ.